హై బీపీ షుగర్ మూలంగా కిడ్నీలు దెబ్బతింటాయని మనకు తెలుసు. అయితే బీపీ షుగర్ వంటి జబ్బులేవి లేకుండానే కొన్ని రకాల వ్యాధులు కిడ్నీలకు శాపంగా పరిణమిస్తూ ఉంటాయి. ఐజీఏ నెఫ్రోపతి అలాంటిదే. ఇమ్యునోగ్లోబిన్ అనే ప్రోటీన్ కిడ్నీల్లోని ఫిల్టర్లలో పేరుకుపోవడంతో ఈ సమస్య మొదలవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మూత్రంలో తరచూ రక్తం, కాళ్లవాపులు, బీపీ పెరుగుతూ పోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కిడ్నీలను కబళించే ఐజీఏ నెఫ్రోపతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కిడ్నీలు శరీరంలో మొత్తం రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపించే అత్యంత కీలకమైన అవయవాలు. అయితే కొన్నిసార్లు మన శరీరంలోని రక్షణ వ్యవస్థలో అనూహ్యంగా చోటు చేసుకునే మార్పులు కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. ఐజీఏ నెఫ్రోపతి అలాంటిదే. దీన్ని వాడుకలో బెర్గర్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. దీని బారిన పడ్డప్పుడు ఐజీఏ అనే యాంటీబాడీ కిడ్నీలలోని చిన్న ఫిల్టర్ అయిన గ్లోమెరులైలో చేరిపోతుంది. దీంతో క్రమంగా వాపు మొదలై కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. మొదట్లో ఈ జబ్బు తాలూకు లక్షణాలేవీ మనకు కనిపించవు, కానీ కొన్ని హెచ్చరిక సంకేతాలు మాత్రం మనకు కనిపిస్తుంటాయి. మూత్రంలో తరచూ రక్తం కనిపించడం, మూత్రం ముదురు రంగులోకి మారడం, కాళ్ళు లేదా ముఖం వాపు రావడం, కొన్నిసార్లు రక్తపోటు పెరగడం, ఇవన్నీ ఐజీఏ నెఫ్రోపతి తాలూకు లక్షణాలు కావచ్చు. ముఖ్యంగా జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతారు డాక్టర్లు. ఐజీఏ నెఫ్రోపతి అన్నది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ అండి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలాగా అంటే ఒక స్టోర్లో సూపర్ సెక్యూరిటీ లాంటి వాళ్ళు. ఇప్పుడు మన వారు అన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేయదు, కానీ బయట వాళ్ళు ఎవరో స్ట్రేంజర్స్ లేకపోతే దొంగలు అన్నప్పుడు సెక్యూరిటీ సిస్టమ్ వెంటనే అటాక్ చేస్తుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ పని ఏమిటి అంటే మనది కాంది ఏదైనా ఉంటే దాన్ని అటాక్ చేయడం. ఈ ఐజీఏ నెఫ్రోపతిలో ఏమవుతుంది అంటే కొన్ని రకాల బ్యాక్టీరియా, అంటే మన పేగుల్లో ఉన్న కొన్ని రకాల బ్యాక్టీరియాకి అగెయిన్స్ట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని రకాల ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని ఐజీఏ అంటారు. ఈ ఐజీఏ కొంతమందిలో కొంచెం డెఫిషియెంట్గా, అంటే గెలాక్టోజ్ డెఫిషియెంట్ అంటారు. కొన్ని రకాల షుగర్ మాలిక్యూల్స్ ఈ ఐజీఏలో ఉండవన్నమాట కొంతమంది పేషెంట్స్కి. ఎప్పుడైతే ఈ షుగర్ మాలిక్యూల్స్ తక్కువగా ఉన్నాయో ఐజీఏ మాలిక్యూల్ మీద, మన ఇమ్యూన్ సిస్టమ్ ఇది స్ట్రేంజర్ అని గుర్తిస్తుంది. అంటే మనది కాదు అని చెప్పి గుర్తించి దాన్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇవి అటాక్ చేసినప్పుడు అవి ఒక చిన్న కాంప్లెక్స్, అంటే దగ్గరగా ఈ ప్రోటీన్స్ అతుక్కొని అవి వెళ్ళి కిడ్నీలో డిపాజిట్ అవుతాయి. ఎప్పుడైతే కిడ్నీలో డిపాజిట్ అవుతుందో అక్కడ చాలా వాపు, ఇన్ఫ్లమేషన్ అంటారు, అది స్టార్ట్ అయ్యి ఆ కిడ్నీలో ఉన్న డెలికేట్ ఫిల్టర్స్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల యూరిన్లో కొంచెం బ్లడ్ పోవడము, యూరిన్లో కొన్నిసార్లు ప్రోటీన్ పోవడము అనేవి జరుగుతుంటాయి. ఐజీఏ నెఫ్రోపతి తలెత్తడానికి వెనుక చాలా వరకు మన శరీరంలోని వ్యాధి నిరోధక యంత్రాంగంలో చోటు చేసుకునే మార్పులే ప్రధాన కారణంగా ఉంటాయి. కొంతమందిలో జన్యుపరమైన అంశాలు దీనికి దోహదం చేస్తుంటాయి. కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉంటే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు, కాలేయ వ్యాధులు, కొన్ని రకాల ఆటోఇమ్యూన్ సమస్యలు కూడా ఐజీఏ నెఫ్రోపతిని తెచ్చిపెడుతుంటాయి. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈ సమస్య కాస్త ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఐజీఏ నెఫ్రోపతి అనేది మెల్లగా పెరుగుతూ వస్తుంది. చాలా సంవత్సరాల పాటు ఎలాంటి తీవ్రమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీని విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. మూత్రంలో రక్తం, మూత్రం రంగు మారడం వంటి అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటికే బీపీ, షుగర్ ఉన్నప్పుడు తరచూ కిడ్నీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీల ఆరోగ్యం విషయంలో అలక్ష్యం ఎంతమాత్రం తగదు. ఐజీఏ నెఫ్రోపతి ఇది ప్రైమర్లీ కిడ్నీలను ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ దీన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోయినా, అంటే సరైన సమయంలో గుర్తించకపోయినా కిడ్నీ పనితీరు గ్రాడ్యువల్లీ, అంటే ఒక 10 to 15 years పడుతుంది ఫ్రమ్ ద టైం. అంటే ఎప్పుడైతే మొదలైందో అప్పుడు కిడ్నీలు పూర్తిగా ఆగిపోయి పనిచేయడం, పూర్తిగా ఆగిపోయి డయాలసిస్ వరకు వెళ్ళేంత వరకు. సో డెఫినెట్లీ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఐజీఏ నెఫ్రోపతి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇంతకుముందు అనుకున్నట్టు కిడ్నీ బయాప్సీ అవసరం ఉంది. కిడ్నీ బయాప్సీ అంటే ఒక చిన్న కిడ్నీ ముక్క తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూసి ఐజీఏ నెఫ్రోపతి ఉందా లేదా అని నిర్ధారించవచ్చు. ఆ కిడ్నీ బయాప్సీ చేసే ముందు మనకి కొన్ని రకాల ఇన్ఫర్మేషన్, అంటే మనకి యూరిన్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లో మనకి తెలిసే అవకాశం ఉంది. యూరిన్లో బ్లడ్ ఉండొచ్చు, ప్రోటీన్ ఉండొచ్చు. అలాగే బ్లడ్ టెస్టుల్లో చూస్తే క్రియాటిన్ అన్నది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది వీటితో. సో ఈ అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కలిపి మనం ఐజీఏ నెఫ్రోపతి అని నిర్ధారించవచ్చు. ఐజీఏ నెఫ్రోపతిని గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన పరీక్షలు అవసరం. ముందుగా యూరిన్ టెస్ట్ ద్వారా మూత్రంలో రక్తం లేదా ప్రోటీన్ ఉందో లేదో చూస్తారు. తర్వాత రక్త పరీక్షల సాయంతో కిడ్నీల పనితీరును అంచనా వేస్తారు.
కొన్ని సందర్భాలలో ఖచ్చితమైన నిర్ధారణ కోసం కిడ్నీ బయాప్సీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే రోగి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని డాక్టర్లు మందులు సూచిస్తుంటారు. ఐజీఏ నెఫ్రోపతి చికిత్సలో బీపీ నియంత్రణ అనేది చాలా కీలకం. బీపీని అదుపులో ఉంచడానికి తప్పనిసరిగా మందులు వాడాలి. అలాగే కిడ్నీపై ఒత్తిడి తగ్గించే చికిత్సల్ని కూడా డాక్టర్లు చేస్తుంటారు. ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఐజీఏ నెఫ్రోపతికి పెద్ద ట్రీట్మెంట్లు అయితే ఏమీ లేవు. ఒక బీపీ కంట్రోల్ చేసి మనం వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళము. అండ్ వన్స్ డయాగ్నోసిస్ అయినప్పటి నుంచి సుమారుగా ఒక 10 నుంచి 15 ఏళ్లలో చాలామంది పేషెంట్స్, అంటే అట్లీస్ట్ 30-40% పేషెంట్స్ డయాలసిస్ వరకు వెళ్ళేవారు. ఇప్పుడు ఉన్న కొత్త మందులు ఇప్పుడు ఏవైతే వాడుతున్నామో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. ఒకటి SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు. ఇంతకుముందు కూడా అనుకున్నాము, ఇవి షుగర్ వ్యాధి కోసం అన్నట్టు మొదట్లో కనుక్కున్నారు. కానీ ఇది కిడ్నీ ఫిల్టర్స్లో ఉన్న ప్రెషర్ని తగ్గించి, మన ప్రోటీన్ని తగ్గించి కిడ్నీని స్టెబిలైజ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ అది. రెండవది ఏస్ ఇన్హిబిటర్స్ లేకపోతే A2 రిసెప్టర్ బ్లాకర్స్ అంటారు. టెల్మిసార్టన్, ఆల్మిసార్టన్ అన్న మందులు. ఇవి కూడా కిడ్నీలో ప్రెషర్ని తగ్గిస్తాయి. ఇది తగ్గించి దాని ద్వారా ప్రోటీన్ లీకేజ్ని తగ్గించి కిడ్నీని స్టెబిలైజ్ చేస్తాయి. ఈ మధ్యన రీసెంట్గా ఇన్ ద లాస్ట్ 2 years బ్యూటిసెనైడ్ అన్నది ఒక కొత్త రకమైన మందు వాడుతున్నాము. ఈ బ్యూటిసెనైడ్ ఏమిటి అంటే మనకి పేగుల్లో ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో, ఇన్ఫ్లమేషన్, అక్కడ డైరెక్ట్గా యాక్ట్ చేసి ఐజీఏ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. దాని ద్వారా కిడ్నీని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు. లేటెస్ట్గా లాస్ట్ 2-3 రోజుల క్రితం మనకి తెలిసింది ఏంటి అంటే ఫినిరినోన్ అనే ఒక మాలిక్యూల్ ఒకటి చాలా కాలం నుంచి వాడుతున్నాము. అది నాన్ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అంటే ఐజీఏ నెఫ్రోపతి లాంటి కండిషన్స్ కూడా హెల్ప్ చేస్తుందని ట్రయల్స్ చెప్తున్నాయి. ఎప్పుడైతే ఇంతకుముందు 10 నుంచి 15 ఏళ్ళు అనుకున్నామో, అంటే ఫ్రమ్ డయాగ్నోసిస్ టు డయాలసిస్, ఇప్పుడు దాన్ని సుమారుగా ఒక 15 నుంచి 20 ఏళ్ల పాటు డిలే చేసే అవకాశాలు మనకి కొత్త మాలిక్యూల్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి. సో ఎంత త్వరగా తెలుసుకుంటే మనము అంత బాగా దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు. ఐజీఏ నెఫ్రోపతి అనేది చాలా నెమ్మదిగా ముదురుతూ వస్తుంది. కాబట్టి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే కిడ్నీలను చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఐజీఏ నెఫ్రోపతిని పూర్తిగా నివారించలేం, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను, వేగాన్ని తగ్గించవచ్చు. ఇందుకు ముందుగా బీపీని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఉప్పు వాడకాన్ని పరిమితం చేయాలి. పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజు మొత్తంలో తగినన్ని నీళ్లు తాగుతుండాలి. నిత్యం కాసేపు వ్యాయామం చేయడం అనేది కిడ్నీ ఆరోగ్యానికి సహాయపడుతుంది. రోజు కనీసం 30 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. డాక్టర్ సూచించిన మందుల్ని క్రమం తప్పకుండా వాడుకోవాలి. కిడ్నీల ఆరోగ్యాన్ని తెలిపే ముందస్తు పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీల ఆరోగ్యం మన ఆరోగ్యానికి అద్దం లాంటిది. అందుకే వాటిని కాపాడుకోవడం మన బాధ్యత.